పరిస్థితుల్ని వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను సైతం విశ్వాసమును బట్టి చూచి మనకు అవి అనుకూలంగా మారతాయని. ఇప్పుడు ఉదాహరణకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఇది 20 సార్లు చెప్పినా చెప్పొచ్చు మళ్ళా. ఎందుకంటే ఇక్కడ దావీదు మనకు మంచి ఉదాహరణగా ఉంటాడు. ఈ సందర్భానికి ప్రతిసారి అతడే కనపడతాడు. సౌలు శత్రువుని చూసిన దృష్టి వేరు, దావీదు దేవుణ్ణి బట్టి శత్రువుని చూసిన దృష్టి వేరు. మొట్టమొదటిసారి దావీదు సమూయేలు ముందుకు వచ్చినప్పుడు దావీదు కళ్ళని గురించి స్పష్టంగా లేఖనం మాట్లాడిద్ది. అతడు చక్కని నేత్రములు గలవాడు అని. స్తోత్రం చెప్పండి. అంటే కన్నుల చక్కదనాన్ని గురించి దేవుడు చింతిస్తున్నాడా? చక్కని నేత్రములు గలవాడు. చూస్తారా వచనం? 1 సమూయేలు 16వ అధ్యాయం 12వ వచనం. 1 సమూయేలు 2వ సమూయేలుకి ఏమవుతాడు? చదువుమా. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనం. 16, 12 చెల్లి చదువుతుంది, వినండి. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. మీరు ఏమన్నా ఆలోచించారా? దావీదు చక్కదనం దేవుడికి అంత గొప్పదా? అసలు దావీదుకి ఆ రూపాన్ని ఇచ్చింది ఎవరు? రైట్. నాకు దావీదు రూపమే అయి ఉండొచ్చు అక్కడ వర్ణన, కానీ కళ్ళ గురించి మాట్లాడాడు స్పెషల్గా. చక్కని ముక్కు గలవాడై, మంచి పెదవులు గలవాడై, మంచి బాహువులు గలవాడై, మంచి పాదములు గలవాడై అనొచ్చుగా. మంచి చెవులు గలవాడై, మంచి బుగ్గలు గలవాడై అనొచ్చుగా. అవన్నీ అంటానికి బైబిల్ ఇంత గ్రంథం అయిద్దిలే అనడలే అంటారా? కళ్ళ గురించి ఎందుకు మాట్లాడాడంటే అక్కడ మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఒకటి ఉంటుంది. వర్ణాన్ని మాట్లాడాడు, ఎర్రని వాడని. రూపసి అన్నాడు, చక్కని నేత్రాలు అన్నాడు. దావీదు సర్వ శరీరం ఒక ఎత్తు, దావీదు కళ్ళు స్పెషల్. ఏమిటి ఆ కళ్ళ గొప్పతనం అంటే, ఈ ఒక్క పాయింట్ నీకు అర్థమైతే చాలు, హ్యాపీ. దృష్టి. పరిస్థితుల్ని దేవుని దృష్టితో చూస్తాడు అతను. ఒక మానవ దృష్టితో చూడడు. ఒక్కసారి లైఫ్లో మనుషరీత్యా చూశాడు, ఇక మిగిలిన విషయాలన్నిటినీ దేవుడు పట్టించుకోవాలా. ప్రతికూలతైన అనుకూలతైన పరిస్థితుల్ని మనుష్య దృష్టితో కాకుండా దేవుని దృష్టితో చూడటం అభ్యాసం చేసిన వాడు ఆ చూపు కలిగినోడు. ఏ చూపు కలిగినోడు? దేవుని దృష్టి. ఆ పాయింట్నే దేవుడు ఎత్తాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని. చిత్తానుసారమైన మనస్సు అంటే దేవుళ్లాగా చూడటం, దేవుళ్లాగా ఆలోచించటం, దేవుళ్లాగా వ్యవహరించటం. సరే, మిగిలినవన్నీ పక్కన పెడితే జస్ట్ కళ్ళ విషయంలోకి వద్దాం. ఏమిటి ఆయన దృష్టి అంటే, దేవుడు ఎలా చూస్తాడో, ఎలా ఆలోచిస్తాడో అది పసిగడతాడు, అలానే ఆలోచిస్తాడు. వాస్తవంగా 7 అడుగులు పొడుగు ఉంటాడు సౌలు అనేవాడు. ఎంత పొడుగు? 7 అడుగులు పొడుగు ఉంటాడు. ఇశ్రాయేలు జనం మొత్తంలో ఎత్తరి అతనే. అతని కళ్ళ ముందున్న శత్రువు మహా ఉంటే 11 అడుగులు ఉంటాడు, అంటే సౌలు కంటే 4 అడుగులు ఎత్తు. కానీ దావీదు అంత హైట్ ఉన్నట్టు మనకు తెలియదు. దావీదు 7 అడుగులు ఉన్నట్టు మనకు రాయబడలా. దావీదు నార్మల్ హైట్, ఆ ఏజ్కి తగ్గ ఎత్తున్నాడు. వాస్తవంగా చూస్తే సౌలు భయపడాలా గొల్యాతుకి, దావీదు భయపడాలా పెద్దగా కదా? కానీ సౌలేమో వాడి హైట్ని, వాడి వెయిట్ని, వాడి యుద్ధ నైపుణ్యాన్ని గురించి మాట్లాడుతుంటే దావీదు అసలు ఆ ప్రస్తావన ఒప్పుకోడు. అబ్బే వాడి గురించి చెప్పవాకండి సార్, నాకు పర్మిషన్ ఏంటి, నేను చూసుకుంటా అంటాడు. అంటే శత్రువు యొక్క బలాన్ని, గొప్పతనాన్ని గురించి మాట్లాడుతుంటే వినలేడు. అది నువ్వు మాట్లాడడానికి వాడే దొరికాడా? వాడి బలాన్ని గురించి, వాడి ఎత్తుని గురించి, లావుని గురించి, పనితనాన్ని గురించి మాట్లాడాలంటే వాడెంత
మన బ్లంట్ భాషలో కోన్, ఇంకొద్దులే, మిగిలింది ఏం చెప్పను నేను. స్తోత్రం. అది దావీదు ఫీలింగ్. అరే నువ్వు వర్ణించాలంటే, గొప్పగా మాట్లాడాలంటే, గొప్పగా చెప్పుకోవాలంటే మన దేవుడు ఉన్నాడు సార్, మన దేవుడు ఉన్నాడు. దేవుని వలె చూస్తాడు, దేవునికి వెళ్ళి చూస్తాడు. ఈ కళ్ళు దేవుని చూసే కళ్ళు. అందుకే దావీదు నేత్రాలు చక్కనివన్నాడు దేవుడు. స్తోత్రం. దేవునికి వెళ్ళి చూస్తాడు, దేవుని దృష్టితో చూస్తాడు పరిస్థితుల్ని. చిన్న మాట కాదు ఇది, చాలా సీరియస్. చాలామంది దృష్టి ఇలా ఉండదు. దృష్టి విషయంలో చాలామంది బలహీనలై ఉంటారు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. సౌలు గొలియాతుని గురించి గణపరిచి మాట్లాడతాడు, దావీదు దేవుని గణపరిచి మాట్లాడతాడు. అంటే సౌలు గొలియాతుకి వెళ్ళి చూస్తుంటే దావీదు ఆయనకి వెళ్ళి చూస్తున్నాడు. అంతేకాదు, శత్రువు వచ్చి కళ్ళ ముందు నిలబడితే శత్రువుని కాదు, అంత శత్రువుని కూడా ఒక్క తన్నుతో మట్టు పెట్టగల దేవుని వైపు చూస్తున్నాడు. ఆరుమూరల జానుడు, ఆరుమూరల జానుడు, ఆరుమూరల జానుడు అని వాడి గురించి కలవరించకపోతే అసలు మనల్ని చేసినోడు ఎంత పొడుగు, ఎంత లావు. అగాధ సముద్ర జలాల్ని ఈ పుడిసిలితో గొలిసిపోసాడంట. సముద్రం చూసారా? ఎంతమంది చూశారు? స్తోత్రం. అంత పెద్ద అగాధ సముద్రాల్ని దోషులతో పడవటానికి, కొలిసిపోయటానికి, కొలవటానికి కుదరలే. పుడిసిలతో కొలిసిపోసాడంట. అప్పుడు ఇక ఆ చెయ్యి ఎంత ఉందో, ఆ పుడిసిలు ఎంత ఉందో ఒక్కసారి ఊహించండి. ఆయన బాహు ఎంత అంచనా వేయండి. పర్వతాలు ఎంత పెద్దవి, ఎంత పెద్దవి, ఎంత పరిమాణం ఉంటాయి, ఎంత వెయిట్ ఉంటాయి, ఎంత హైట్ ఉంటాయి. అలాంటి పర్వతాలని వెయిట్ ప్రకారం ఏది ఎక్కడ ఉండాలో, ఏ హైట్లో ఉండాలో, ఏ వెయిట్లో ఉండాలో, ఎంత పరిమాణంలో ఉండాలో త్రాసులో తూచి మరీ పెట్టాడని చెబుతున్నాడు. నేను చెప్పానా? యెషయా చెప్పాడు. చూడండి 40:12 చదువు. తన పుడిసిటిలో జలములను కొలచిన వాడెవడు? 40:12 యెషయా గ్రంథం. ఆ మాటలు యాజ్ ఇట్ ఈజ్గా పాటలో పెట్టేశాను నేను. స్తోత్రం. దేవుడు సహాయం చేశాడు. కొంతమంది కళ్ళు బలహీనమైన కళ్ళు, పైకి చూడవు, పక్కకి చూస్తూ ఉంటాయి. నో, దావీదు కళ్ళు చక్కనివి, దేవుని చూచే కళ్ళు అవి. ఆరుమూరల జానుడు, వాడంతా వాడింత అని కొంతమంది దెయ్యాల గురించి గొప్పగా చెబుతారు. నాకు చెబుతుంటారు వచ్చి, పెద్ద దెయ్యం అంట అన్నయ్య పట్టింది. చూస్తా, నువ్వు అంతకంటే పెద్ద దెయ్యంలా కనపడుతున్నావు. నాకు శక్తితంట అన్నయ్య పట్టింది. శక్తితంట. ఏం శక్తితో? శక్తి అదంట. దెయ్యాల గురించి గొప్పగా మాట్లాడతారు, సమస్యల గురించి గొప్పగా మాట్లాడతారు, అప్పుల గురించి గొప్పగా మాట్లాడతారు, రోగాల గురించి గొప్పగా మాట్లాడతారు. ఇది ఫలానా డిసీజ్ అంట బ్రదర్, ఇది 1,000,000 మందిలో ఒకరికి వస్తుందంట, ఇది వస్తే ఇక దాదాపు ఛాన్సెస్ ఉండవంట, అలాంటిదంట. ఆహా, ఒక్క మాట ఆయన పలికితే కాదా? ఒక్క మాట ఆయన పలికితే కాదా? నేల నుండి మంటిని తీసి బొమ్మను చేసి ఆ నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊది పో బతుకుపో అంటే తోలు బొమ్మలాగా డింగు డింగు తిరుగుతున్నావు కదా. ఇది అద్భుతం కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా చేస్తున్నాం బొమ్మల్ని, రోబోలు చేసి మనోళ్ళు కూడా వాడుతున్నారు. ప్రోగ్రామ్ డిజైన్ చేసి మొత్తం ఫీడ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ప్రకారం వర్క్ చేసిద్దారు రోబో. కర్మగా లోపల ఏదన్నా వైరింగ్లో కానీ ఆ ప్రొడక్షన్లో కానీ తేడా వచ్చిందనుకో, ఎక్కడుందో అక్కడే ఆగిపోయింది. కానీ మనల్ని చేశాడు. ఎవరి ప్రమేయమైనా ఉందా? సొంతగా ఆలోచించగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, అరే దేవుడు అద్భుతం చూడాలంటే ఎక్కడో ఏదో కాదు, అసలు నిన్ను నువ్వు చూసుకోపోయి
నిన్ను నువ్వు చూసుకోపో, నీ మైండ్ ఉంటే పో, చూసుకోపో. దేవుడు కనపడతాడా లేదు నీకు? నీ ముక్కు చూడు, అసలు ఈ ముక్కు ఇలా ఎందుకు ఉందని అడుగు. తయారు చేసి పెట్టాడు అక్కడ. ఈ చెయ్యి చూడు, చెయ్యి ఇలా ఎందుకు ఉందని ఆలోచించు. నువ్వు జాయింట్లు ఇచ్చి అన్ని పనులకు వనరుగా చేసి పెట్టాడు ఒకడు, నీ ప్రభు. లేడు? ఉన్నాడా లేడా? చూస్తున్నాడా లేదా? కనికరం కలిగితే, ఒక్క మాట పలికితే, ఏం డిసీజు, ఏ రోగం, 1 కోటి మందిలో ఒకరికా, 10 కోట్ల మందిలో ఒకరికి వచ్చినా సరే యేసు నామములో తీసేయగలుగుతాడు కదా ఆయన. పరిస్థితులని భీకరంగా ఊహించుకొని వాటిని గణపరిచి వాటిని గొప్పగా చూసుకునే ఆ దృష్టి మనకి మార్పు రావాలి. దేవుని వైపు చూచుట దావీదు వలె. అక్కడ నేత్రాలు బలపడాలి మనకి. బలహీనమైన కళ్ళు కాదు, దేవుని వైపు చూసే కళ్ళు బలమైన కళ్ళు. హల్లెలూయా. అన్ని కాలాల్లో ఆయనకెళ్ళే. చూద్దామా? రైట్. పాదములు బలపడాలి, చేతలు బలపడాలి, నేత్రములు బలపడాలి. సౌలైతే మరి ఎక్కువగా బలపడి